హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి మేడం. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. మీ పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. మా పాప 1-3-2004 పుట్టింది మేడం. 1-3-2004. అవును మేడం. ఓకే, టైం చెప్పండి. మధ్యాహ్నం 1:10 మేడం. ఓకేనండి, ఏ ఊర్లో పుట్టింది పాప? గుంటూరులోనే పుట్టింది మేడం. ఓకే, పాప గురించి ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అంటే తన జాబ్ చేసిద్దా, గవర్నమెంట్ జాబ్ అయినా వచ్చిద్దానని ఫోన్ చేశాను మేడం. ఓకేనండి, మీ డౌట్ ఏంటో గురువుగారికి చెప్పండి, దానికి తగిన సూచనలు గురువుగారు ఇవ్వడం జరుగుతుంది, మాట్లాడండి. సరే మేడం. అమ్మా, మీ అమ్మాయి మిథున లగ్నం, మిథున రాశి, ఆరుద్ర 2వ పాదంలో పుట్టిందమ్మా. అయితే ఈ వీళ్ళకి కొంచెం గవర్నమెంట్ అందులో పుట్టడమే ఏలినర్సంలో పుట్టింది. అయితే వివాహం అయిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ జాబ్ స్కోప్స్ ఎక్కువగా రావడానికి స్కోప్స్ ఉన్నాయి. కాకపోతే వివాహం మునుపు అయితే ఏదైనా ప్రైవేట్ సెక్టార్లోనే జాబ్సే ఎక్కువ కనబడుతున్నాయమ్మా. అయితే మరి ప్రస్తుతం శని గోచార పరంగా మీ అమ్మాయి భాగ్య శని కాబట్టి కొంచెం నిదానంగా పనులు అవుతాయి. అయితే మీ అమ్మాయికి ఏంటంటే వ్యయంలో శని ఉన్నాడు కాబట్టి, అసలు ప్రస్తుతం గోచార పరంగా వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి మీ అమ్మాయి ప్రతి గురువారం కొంచెం ఓపిక చేసుకుని తనకు నచ్చిన దేవుడిని మనసా వాచ ప్రార్థించి తనకు కోరుకుంటే ఆమె కోరిన కోరిక వల్ల బయటపడే ఆస్కారం ఉంటుంది. అంటే తాను సమస్య నుంచి బయటపడే ఆస్కారం ఉంటుందమ్మా. అయితే ప్రస్తుతం మీ అమ్మాయికి నడుస్తున్న దశ ఏంటంటే గురు మహాదశ నడుస్తుంది. ఖచ్చితంగా ఈ గురు మహాదశలో గవర్నమెంట్ జాబ్స్ రావడానికి స్కోప్స్ ఎక్కువ ఉంటాయమ్మా. మరి గురువుల శుక్రుడు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయమనండి. ఈ గవర్నమెంట్ సైడ్ 2027 ఫిబ్రవరి వరకు టైం ఉందమ్మా. సో 2027 ఫిబ్రవరి వరకు గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ రావడానికి స్కోప్ ఉంది. రెండోది ఏంటంటే మీ అమ్మాయికి వివాహం కూడా ఖాయమయ్యే ఛాన్స్ కూడా కనబడుతుందమ్మా. అంటే 2027 ఫిబ్రవరి 10వ తారీఖు కల్లా, అంటే 10 ఫిబ్రవరి 2027 కల్లా మంచి గవర్నమెంట్ సైడ్ కూడా జాబ్ రావడానికి స్కోప్ ఉంది. అలాగే వివాహం కూడా ఖాయమయ్యే ఛాన్స్ కూడా కనబడుతుందమ్మా. సరే గురుగారు. రైట్.